ఏపీ ఇంటర్ 2026కి సంబంధించి ఇదొక పరీక్షా ఫలితాల అప్డేట్ వీడియో అయితే కాదు, ఒక అలర్ట్. ఎటువంటి వార్తలు నమ్మాలి, ఎటువంటి వార్తలు నమ్మకూడదు, దీనివల్ల విద్యార్థులు ఒక క్వశ్చన్ మార్కులు అయితే ఉండిపోతున్నారు అన్నమాట. మీ అందరికీ ఈ వీడియో చాలా యూజ్ అయితే అవుతుంది. మెయిన్గా మార్నింగ్ లెగ్సిన వెంటనే ఒక కామెంట్ అయితే చూశాను, ఎన్ని డేట్స్ చేంజ్ చేస్తారు యూ కోసం, అదర్ ఛానల్లో మనకి ఏప్రిల్ 10వ డేట్ అన్నారు అని చెప్పారన్నమాట. సో మెయిన్గా 10 లోపు వస్తాయా, లేదంటే 8, నేను కూడా ఈ మధ్య అన్నాను ఏప్రిల్ 8 లోపు, లేదంటే 9 లోపు, 10 లోపు ఇలా వస్తాయని చెప్తున్నారు. ఈ వార్తల్లో నిజమంతా అనే విషయాల గురించి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఇది ఒక ఇంపార్టెంట్ వీడియో, సో అక్కడైతే వీడియోని స్కిప్ చేయొద్దు. ముఖ్యంగా మనకి ఏప్రిల్ 14వ తేదీ లోపు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు మెయిన్గా రిజిస్టర్ చేసుకుంటే ఎంసెట్ కంటే ముందు టాప్ సిఎస్ సీట్ అది కూడా స్కాలర్షిప్తో కొట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట. డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. ఎన్ఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్కి అయితే రిజిస్టర్ అయితే అవ్వండి. ఈ ఎగ్జామ్ ద్వారా రోబోటిక్స్, ఏఐఎంఎల్, డేటా సైన్స్ లాంటి ఫ్యూచర్ బ్రాంచెస్లో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుంచే ఫిజికల్ ఏఐ నేర్చుకుంటూ రియల్ టైం ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారు. సెకండ్ ఇయర్కి ఇంటర్న్షిప్, అది కూడా 200కి పైగా ఇంటర్న్షిప్ అయితే తెచ్చుకున్నారు. మనకి ఎగ్జామ్ కూడా బేసిక్ మ్యాథ్స్ మీద అయితే ఉంటుందన్నమాట. సిలబస్ కూడా ఈజీగా అయితే ఉంటుంది, ఈజీగా కూడా మనం క్రాక్ చేయొచ్చు. ఎన్ఐటి కూడా హైదరాబాద్, తిరుపతి, వైజాగ్ అండ్ అలాగే ఆల్ ఓవర్ ఇండియా 20+ లొకేషన్స్లో అయితే ఉందన్నమాట. నీ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ కూడా బట్టి కూడా అప్ టు ఫస్ట్ ఇయర్ ఫీజులో 100% వరకు స్కాలర్షిప్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరు మిస్ చేసుకోండి అవకాశాన్ని, వెంటనే రిజిస్టర్ అయితే అవ్వండి. లింక్స్ అయితే బయోలో, అదేంటి డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. ఇంకా అప్డేట్లకి అయితే వెళ్ళిపోతాం. సో మనకి కొంతమంది 7వ తారీఖు అంటున్నారు, 8 అంటున్నారు, 10 లోపు అంటున్నారు. సో ఇదంతా ట్రాష్ న్యూస్. సో నేను ఎందుకు ఇలా చెప్తానంటే, నేను ఏది పడితే అది ప్రూఫ్ లేకుండా అయితే చెప్పనమాట. ముఖ్యంగా వీళ్ళు అఫీషియల్గా ఇది ఈనాడు పేపర్లో నిన్న పేపర్ అప్డేట్ అయితే వచ్చింది ఆర్టికల్. ఇక్కడ ఏమని చెప్తున్నారు, మనకి 9వ తేదీన మనకి కరెక్షన్ కంప్లీట్ అవుతుందంటే గురువారంతో మొత్తం ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అసలు కంప్లీట్ అయిన తర్వాత రోజు అంటే 10వ తారీఖుని ఎలా రిలీజ్ చేస్తారు? మనకి ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఫలితాల విడుదల ప్రాసెస్కు 5 నుంచి 6 రోజులు టైం అయితే పడుతుంది. అంటే ఇప్పుడు మనకి పరీక్షా ఫలితాలు ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది అనుకోండి, వచ్చిన మార్కులు ఎంతమంది, ఉదాహరణగా 10 లక్షల లోపు మంది విద్యార్థులు ఉంటారు. వాళ్ళందరి మార్కులు 1-2 సార్లు వెరిఫై చేసి కంప్యూటర్లో యాడ్ చేయాలి కదా, దానికి టైం పడుతుంది 5 to 6 డేస్. అండ్ అలాగే ఈ నెల 3వ వారం అంటే 15వ తేదీ తర్వాత రిలీజ్ చేసేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. చాలామంది విద్యార్థులు డేట్ ఎప్పుడు, పర్టికులర్ డేట్ ఎప్పుడు అని అడుగుతున్నారు. సో అది ఇప్పటి వరకు ఏ ఒక్క యూట్యూబర్ కానీ బయట సోషల్ మీడియాలో కానీ ఎక్కడా రాదు. ఎందుకంటే మనకి ప్రాసెస్ అయితే కంప్లీట్ అవ్వలేదు, అందుకే రాదు. ఎక్కడ చూసినా 10 డేట్స్ అయితే ఉంటాయి. మనకి 10వ తారీఖు లోపు 7, 8, 9 ఈ తేదీలు అయితే రావు. మనకి 9న కరెక్షన్ కంప్లీట్ అవుతుంది కాబట్టి మనకి 5 to 6 డేస్ లెక్కేసుకొని 15 డేట్ తర్వాత రిలీజ్ చేసేందుకు ఇంటర్ బోర్డు వాళ్ళైతే చూస్తారని చెప్పి క్లియర్ కట్గా మనకి ఈ ఆర్టికల్ చెప్తున్నారు. సో ఇదే ఫైనల్ ఆర్టికల్ అన్నమాట. ఎందుకంటే ఇది ప్రూఫ్ ఉన్న ఆర్టికల్. మనకి ఇంటర్ విద్యా మండలి అన్నీ డిస్కషన్ చేసిన తర్వాత పేపర్లో వేస్తారు, న్యూస్ పేపర్లో. ఏది పడితే పేపర్లో ఎప్పుడు వేరన్నమాట. కాబట్టి కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి ఇటువంటి వార్తల్లో, అవన్నీ ఫేకు. మనకి 15వ తేదీ తర్వాత రిలీజ్ చేస్తారు. అంటే మనకి కరెక్షన్ కంప్లీట్ అయిపోయిన కొంచెం రోల్ ముందుకెళ్ళే కొద్దీ మనకి డేట్లు అయితే వస్తాయితే ఉంటాయి. ఒక డేట్లు అనుకుంటారు, ఆ డేట్లు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత ఒక ఫైనల్ డేట్ కన్ఫర్మ్ చేస్తారు. అలా అయితే వస్తాయన్నమాట. మీకు ఏదో అటువంటి డేట్ ఆ విధంగా వచ్చినా మీకు వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను. అంతే తప్ప ఇంకా ప్రాసెస్ ముందుకెళ్ళకుండా చాలామంది ఒక డేట్ చెప్పండి కన్ఫర్మ్గా అంటున్నారు. అది ఇప్పటివరకు ఎవ్వరు అయితే చెప్పలేరు. 10 డేట్స్ అయితే చెప్తారు, అది 15 డేట్ తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పారు. మనకి ఏప్రిల్ 10, 7, 8, 9 ఈ తేదీలు అయితే రావు. మనకి టైం అయితే పడుతుంది. అర్థమవుతుంది కదా, ఇది అప్డేట్ అన్నమాట. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా, డేట్ కన్ఫర్మ్ అయినా మీకు వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఎన్ఐటి ఎగ్జామ్కి సెకండ్ ఇయర్ విద్యార్థులు అందరూ రిజిస్టర్ అయితే అవ్వండి. మీ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ బట్టి కూడా అప్ టు ఫీలో మనకి 100% వరకు స్కాలర్షిప్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే లేట్ చేయకుండా వెంటనే అయితే రిజిస్టర్ అవ్వండి, ఎవరు మిస్ చేసుకోవద్దు.